దేవాదాయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు శుద్ధి కార్యక్రమం అని మరి అక్కడ ట్యాంకర్ తీసుకొని పోయి ప్రైవేట్ ట్యాంకర్ తీసుకొని పోయి మరి శుద్ధి చేసామని చెప్పి చేసినట్టు తెలుస్తుంది. దాని మీద ఈరోజు మరి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి మరి చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ పీర్ల ఐలయ్య గారు, అదేవిధంగా వారితో పాటు మరి దీంట్లో చూపించినటువంటి వాళ్ళు మాజీ ఎంపీపీ శ్రీశైలం గారు, అదేవిధంగా మరి ఇంకా కొంతమంది పోయి శుద్ధి చేసినట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చేసినట్టు ప్రూఫ్స్ వచ్చాయి. ప్రూఫ్స్తో పాటు మరి పోలీస్ స్టేషన్ హౌస్ వరకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ మేము అంటున్నాం, పవిత్రమైన దేవాలయాన్ని ప్రపంచమే గర్వించదగ్గంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు దాదాపు 1200 కోట్ల రూపాయలు పెట్టి భక్తులు మెచ్చే విధంగా మరి నిర్మించడం జరిగింది. ఈ దేవాలయ సాంప్రదాయాల ప్రకారం మరి కక్ష సాధింపులతో సాంప్రదాయాలకు విరుద్ధంగా కక్ష సాధింపులే సాధించే విధంగా మరి సీఎం ఆఫీస్ నుంచి ఒత్తిడి తెచ్చి మరి ఈవో గారితోని కంప్లైంట్ హరీష్ రావు గారి బృందం మీద చేయడం జరిగింది. నేను అడుగుతున్నా, హరీష్ రావు గారు చేసిన దాంట్లో తప్పేంటి అని అడుగుతున్నా. ఈవో గారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే, వారి బృందం హరీష్ రావు గారితో మిగతా ఎమ్మెల్యేలు చెప్పింది ఏంటంటే, ఆడొక పూజా కార్యక్రమం చేయడం జరిగింది. దేవస్థానం అంతర్భాగంలో చేయలే, దేవస్థానం బయట చేయడం జరిగింది. ఏం చెప్పారు? అయ్యా, ఈ రాష్ట్ర పాలకుడు రేవంత్ రెడ్డి గారు యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు, అదేవిధంగా భువనగిరి బహిరంగ సభలో ఆగస్టు 15 తారీఖు లోపల రుణమాఫీ పూర్తిగా చేస్తాను అని చెప్పి ఒట్టు పెట్టడం జరిగింది. అది అన్ని పేపర్లలో ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జరిగింది. కానీ ఈ ఆగస్టు 15 వరకు మాఫీ అయింది. 15 వరకు మాఫీ అయింది 46% అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రులు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. 42 లక్షల మంది ఉంటే 22 లక్షల మందికి మాఫీ చేశాము. దాంట్లో 2 లక్షల మంది పైసలు వాపసు వచ్చినాయి. అంటే 20 లక్షల మందికే మాఫీ అయింది. అంటే ఇంకా 22 లక్షల మందికి మాఫీ కావాలా? మరి ఈ మంత్రివర్గం సభ్యులే అంటున్నారు, రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా 12,000 కోట్లు చేయాలి అంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారేమో ఏమంటున్నారు? మేము పూర్తిగా చేసేసాం, ఆగస్టు 15 వరకు నేను ఏదో హామీ ఇచ్చాను, హామీ అంతా కూడా చేశానని చెప్తున్నాడు. అయ్యా, మీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఈరోజు, నువ్వు చెప్పింది 40,000 కోట్లు, క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ చేసింది 31,000 కోట్లు అని చెప్పారు, మీరే చెప్పారు ప్రెస్ మీట్లో. ఆ తర్వాత బడ్జెట్లో కేటాయించింది 26,000 కోట్లు మాత్రమే. ఇలా ప్రకటించింది 18,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు మీరే. ఇచ్చింది 18,000 కోట్ల రూపాయలు, అంటే 46% కూడా కాలా. దయచేసి మీరు అబద్ధాలు ఆడారు, మీరు అబద్ధాలు మాట్లాడారు. మీరు ఏదైతే దేవుళ్ళ మీద ఎక్కడ పోతే ఏ దేవుడి మీద పెట్టారు, మా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి చెప్తే ఆయన ఊకుంటూడు కాదు, ఆయన ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి కొంతమంది బ్రాహ్మణులు చెప్పారు ఏమనంటే, పాలకుడు తప్పు చేస్తే శిక్ష ప్రజల మీద పడుతుందని. ఏ పాలకుడైనా, రాజు కావచ్చు, పాలకుడు కావచ్చు,
మా పాలకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ పాలకుడు తప్పు చేస్తే ప్రజలకు అరిష్టమై జరుగుతుంది, వారికి కూడా అరిష్టం జరుగుతుంది. మేము చేసిన తప్పేంటి? అక్కడ మీరు చేసిన కార్యక్రమం హరీష్ రావు గారితో పాటు ఎమ్మెల్యేలు చేసిన తప్పేంటి అని అడుగుతున్నా. ఎందుకంటే ఏమన్నారు హరీష్ రావు గారు? పూజారులు కూడా పూజ చేసింది కూడా ఇక్కడ ఏం పూజ చేశారు? అయ్యా లక్ష్మీనరసింహస్వామి, మా పాలకుడు మా రాజు రేవంత్ రెడ్డి గారు ఏదో పొరపాటు ఏదో అన్నాడు కానీ మాట తప్పిండు, పూర్తిగా మాఫీ చేయలేదు, నీ మీద ఒట్టు పెట్టింది. కాబట్టి దయచేసి కరుణించండి, మా పాలకుని మీద పాలకుని కరుణించండి. అదేవిధంగా మా రాష్ట్రానికి ప్రజలకు అరిష్టం జరగకుండా చూడండి అని చెప్పి కోరడం జరిగింది. మీతో తప్పేంటండి? ఏం తప్పు చేశారా? మేము కోరింది ఏంటి? పత్రికా విలేకరులు మీరు అందరూ ఉన్నారు. మరి ఆ రోజు మేము కోరింది ఏంటి? ఈరోజు దాన్ని కేసు ఈవో గారు కేసు పెట్టడం ఏందో మరి అర్థమైతలేదు. ఈవో గారిని అడుగుతున్నాం, మీరు కేసు ఎవరి ప్రోద్బలం వల్ల పెట్టారు? దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈరోజు దాని తర్వాత మరి వారు అన్నారు, ఈవో గారు కంప్లైంట్లో ఏమిచ్చారంటే ఏమిచ్చారు? హరీష్ రావు గారి బృందం మా అనుమతి లేకుండా ఆలయ మాడ వీధుల్లో అయ్యగారులతో పూజలు చేయించారని చెప్పారు. అయ్యా, పూజలు కాదవి, వేడుకున్నాం, మా ముఖ్యమంత్రిని కాపాడు, మా ప్రజలకు అరిష్టం జరగకుండా చూడని చెప్పాం, మంచి బుద్ధి నెరవేర్చమని చెప్పాం, మంచి బుద్ధి ఇవ్వాల్సిందిగా కోరాం. మీరు మొదలే తెలుసు మీకు, లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర నరసింహుడు. మేము ఇక్కడికి రావడం కూడా కదే మా పార్టీ పరంగా. లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర నరసింహుడు, ఆయన కోపం వస్తే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బాగుండాలా, ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్రం ప్రజలకు కూడా అరిష్టం జరగొద్దని చెప్పి చేసిన ఒక మంచి కార్యక్రమం. దాన్ని పట్టుకొని ఏదో తప్పు చేశారు అని చెప్పి ఈవో గారు దేవాదాయ ధర్మాదాయ నిబంధనలకు అనుమతి లేకుండా చేశారని చెప్పి ఇక్కడ కొందరి ఒత్తిడి వలన, సీఎంఓ ఆఫీస్ ఒత్తిడి వలన మరి ఇక్కడ ఇచ్చారు. దాని మీద కేసు కూడా బుక్ చేసిందని చెప్తున్నారు. మేమేం కేసులకేం భయపడడం లేదు. మేము కూడా చెప్తున్నాం, ఈరోజు మరి 4:15 ఇక్కడి శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు గౌరవ వీర్ల ఐలయ్య గారుతో పాటు మాజీ ఎంపీపీ శ్రీశైలం, తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన పోయి శుద్ధి కార్యక్రమం అని చెప్పి కింది నుంచి ట్యాంకర్ తీసుకొని పైకి పోయి ఎవరు అనుమతి తీసుకున్నారండి? దేవాదాయ ధర్మశాఖకు రాజకీయ నాయకులు చేయొచ్చా? దేవస్థానం మీద రాజకీయ నాయకులు శుద్ధి చేసే ఆచరణ ఎక్కడైనా ఉందా? ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. ఈవో గారు, వాళ్ళ మీద కూడా మీరు కంప్లైంట్ ఎందుకు చేయలేదు? మీరు చేయలేదు కాబట్టి మీ శాతగాని తనానికి మీరు భయపడుతున్నారు. కాబట్టి అందరికీ సమన్యాయం ఉండాలా, ఎప్పుడు కూడా సమన్యాయం ఉండాలా. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఏమాత్రం కూడా ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేయమని అడుగుతున్నాం. మీరు చేస్తలేరు కాబట్టే మీరు చేయరు కూడా, మీ పదవి ఊడిపోతుంది. కాబట్టి ఈరోజు మేమే మరి నాతో పాటు కర్ర వెంకటయ్య గారు, రవీందర్ గౌడ్ గారు, మరి ఉమ్మడి రామరెడ్డి గారు, వెంకటయ్య గారు, మరి మిగతా నరహరి గారు, బీరయ్య గారు, మేము 6 సేమ్ సెక్షన్ల కింద వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాలని చెప్పి స్టేషన్ ఆఫీసర్ గారికి మరి విజ్ఞప్తి చేస్తూ లెటర్ ఇచ్చాం. దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలా. ఏదైతే వారు చెప్తున్నారో ఒక ప్రెస్ రిలీజ్ చేశారు సిఐ గారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఏమని? దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా మరి వాళ్ళు చేసిరు కాబట్టి, పూజలు చేసిరు కాబట్టి వారి మీద నేను కేసులు పెడుతున్నా అని చెప్పి ఎఫ్ఐఆర్ బుక్ చేశాను. అయ్యా, మేము అడుగుతున్నాం సిఐ గారిని, డిపార్ట్మెంట్ వారిని అడుగుతున్నాం, పై అధికారులను. అయ్యా, మేము కూడా అదే చెప్తున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమ నిబంధనల ప్రకారం శుద్ధి చేసే అధికారం వీళ్ళకి లేదు. ఎవరు చేస్తారు? దేవస్థానంలో ఏదన్నా జరగరాంది జరిగితే, ఎవరైనా చనిపోతే, లేకపోతే దాంట్లో గ్రహణం వచ్చినప్పుడు కావచ్చు, అపరిశుద్ధం ఏదైనా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవస్థానాల పూజారుల సమక్షంలో
మరి దాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ఒక పార్టీకి చెందిన నాయకుల చేత శుద్ధి చేసే కార్యక్రమం ఈ చట్టం ప్రజాపాలనలో తీసుకొచ్చారా? మీరు కొత్త చట్టం తెచ్చారా? ఈ ప్రజాపాలనలో ఇందిరమ్మ పాలనలో ఏమైనా తీసుకొచ్చారా? అధికార పార్టీ నాయకులతో శుద్ధి చేసే కార్యక్రమం అని చెప్పి ఈవో గారిని ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఈవో గారు ఇమ్మీడియట్గా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. మీరు మీ దేవాలయ నిబంధనలకు విరుద్ధంగా నువ్వు కూడా వాళ్ళు చేసిరు కాబట్టి, ఒక పార్టీ నాయకులు చేశారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఇక్కడ సిఐ గారు కూడా చెప్తున్నాం, ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసు బుక్ చేసి చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇంకోటి కూడా మీరందరూ కూడా దయచేసి ఇది మేము దీంట్లో చూడండి, వాళ్ళన్న నియమ నిబంధనలే, పోలీసు వాళ్ళు చెప్పే నియమ నిబంధనలే, వాళ్ళు చెప్పింది కూడా మేము నియమ నిబంధనల ప్రకారమే మేము ఇది లెటర్ ఇచ్చాం. ఖచ్చితంగా దీని మీద కూడా తీసుకోవాలా. దీంతో ఒకవేళ ఈ ఇచ్చిన లెటర్ మీద పోలీసు వాళ్ళు స్పందించకపోతే పై అధికారులను కూడా సంప్రదిస్తాం. చట్ట ప్రకారం కూడా మీరు చేయలేకపోతే కోర్టుల దగ్గర కూడా పోయి కేసు పెడతామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. దీనికి ఏం భయపడేది ఏం లేదు. దయచేసి ఒక మంచి కార్యక్రమం ఏం చేసినాం, వాళ్ళు చెడు కార్యక్రమం వాళ్ళు చేశారు. ఎవరిని మేమేం అనలే, ముఖ్యమంత్రి గారికి మంచి బుద్ధి ప్రసాదించిన ఆయన అని చెప్పాం. కాబట్టి దయచేసి మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఖచ్చితంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు మరి రమేష్ గారు దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఎంత తొందరలో ఒక ఈవో ఇచ్చిన దాని మీద స్పందించారో అదే నిబంధనల ప్రకారం అవే నిబంధనలు ఉల్లంఘించారు వీళ్ళు. కాబట్టి అదే నియమ నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి అదే సెక్షన్లు వేసి వీళ్ళ మీద కూడా మరి ఖచ్చితంగా తీసుకోకపోతే పక్షపాతం అవుతుంది, కక్ష సాధింపు అవుతుంది. ఇవాళ మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, గతంలో ప్రజాపాలన ఇది ఎక్కడి ప్రజాపాలన? ఇందిరమ్మ పాలన ప్రజాపాలన అని చెప్తున్నారు. అయ్యా నేను అడుగుతున్న ప్రజాపాలన గురించి, ఇవాళ మా ప్రభుత్వం ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇక్కడ శాసనసభ్యులు సునీత గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బండి సంజయ్ గారు వచ్చి మీ సమక్షంలోనే పైన ఒక కార్యక్రమం చేశారు. ఇదే మాడవీధుల్లో కార్యక్రమం చేశారు, మీరే సాక్ష్యం. ఆనాడేమైనా మా ప్రభుత్వం మేమేమైనా కేసులు పెట్టామా బండి సంజయ్ గారి మీద? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజాపాలన మీదా మాదా? ప్రజాపాలన ఎవరిది? ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. దయచేసి మాట్లాడవలసిన కోరుతున్నా.